సార్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా. అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసాను అనమాట, మీకు అండ్ ఈ టీంకి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమ్ ఏదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు. బట్ అంటే అవి ఏమన్నా ఉన్నాయా రల్స్ అంటే ఇప్పుడు చూడడానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి. ఒకసారి ఒక WWF రింగ్లా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి, అది పాసిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడన్నా అలా ఈవెంట్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం. ఎందుకంటే వైష్ణవ్ అలాగా అందరూ ఒక సినిమా, ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది. సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్. సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు, కూడా బిజీ హీరోగా కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి, సోషల్ మీడియా పరంగా గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమనండి, మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం వింటున్నాం యాక్చువల్లీ. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరిద్దరు, మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గతంలో రూమర్స్ ఉన్నాయి, వైష్ణవికి తనకి చెడింది. ఇప్పుడు సృష్టిస్తున్నారు ఆ రూమర్స్ ఏమన్నా? సినిమా అయిపోయిందన్న, ఇంకేం. ఈ సినిమా అవార్డ్స్ పట్టలేదు. సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటారు? నాకు హిందీ అంత సక్క రాదన్నా. డబ్ చేయొచ్చు కదన్నా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? సేమ్ హీరోయినప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే ఇప్పుడు చాలా వేరే సినిమాలైనా వేరే సినిమా ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు. స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్